దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవాది దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి ఈ రీతిగా మనమందరం దేవునిలో ధ్యానం చేయటానికి దేవుడు అనుగ్రహించిన ఈ అవకాశం కొరకు దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఇలాంటి దుర్దినాలు ఉంటావని ఎరిగిన దేవుడు ఇలాంటి పరిజ్ఞానాన్ని కూడా అనుగ్రహించి ఆయన మనల్ని విడిచిపెట్టలేదని, మనల్ని మర్చిపోలేదని, మనం ఇంకా దేవుళ్ళో ఎదగాలి, దేవుళ్ళో సహవాసం చేయాలని ఆయన కోరుతూ ఉన్నారనేది మనకి అర్థమవుతూ ఉంది. ఈ ప్రతి శుక్రవారం కూడా ప్రార్థన గురించి, ఆయా భక్తులు చేసిన ప్రార్థన గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఈరోజు కూడా మనం ధ్యానం చేసుకుందాం. దానికన్నా ముందుగా 2-3 పాటలు మనం విన్నాక మనం ధ్యానాన్ని కొనసాగించుకుందాం. మేలేదు ఓ దేవా, ఆత్మతో బలపరచు, శక్తియులేనాటి నాకు శక్తిని దయచేయుము, శక్తియులేనాటి నాకు శక్తిని దయచేయుము. బలమేలేదు ఓ దేవా, లేడీ వంటి కాళ్ళ వలెనే నా కాళ్ళను బలపరచు, నూరు కుమారుని వలెనే నన్ను కూడా దృఢపరచు, నూరు కుమారుని వలెనే నన్ను కూడా దృఢపరచు. బలమేలేదు ఓ దేవా, ఆత్మతో బలపరచు, శక్తియులేనాటి నాకు శక్తిని దయచేయుము, శక్తియులేనాటి నాకు శక్తిని దయచేయుము. బలమేలేదు ఓ దేవా, సాతానునెదిరించుటకును శోధనలా గెలువా బలమిమ్ము, సాతానునెదిరించుటకును శోధనలా గెలువా బలమిమ్ము.
ప్రపంచము విడువా యేసయ్యా కృప చూపుము మాయా ప్రపంచము విడువా యేసయ్యా కృప చూపుము బలమే లేదు ఓ దేవా ఆత్మతో బలపరచు శక్తియులేనాటి నాకు శక్తిని దయచేయుము శక్తియులేనాటి నాకు శక్తిని దయచేయుము బలమే లేదు ఓ దేవా
రాజ్యము కంపించినావు, రాష్ట్రము ఘోషించిన పూజ్యుడవు యెహోవా, వారి భూమి సంహరించును. దేవాది దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మరి ఒక్కొక్కసారి చాలా దుఃఖం వస్తూ ఉంది కదూ. మందిరాల్లోకి వెళ్ళి ప్రతి శుక్రవారం ఒక సహవాసంగా కూడుకునేవాళ్ళం. అది ఎంత ఇంపైనదో ఇప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. లోకంలో కూడా చూడండి, ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి విలువ మనకు తెలియదు. ఆ వ్యక్తి ఎంత ముఖ్యలో మనకి అర్థం కాదు. కానీ ఆ వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టాక ఆ వ్యక్తి విలువ చాలా తెలిసి అప్పుడు బాధపడతాం. ఒక్కొక్కసారి నేను ఇంకా ఇలా చేసుండాల్సింది, అలా చేసుండాల్సింది. కొంతమంది అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, ఇంకొంచెం బాగా ప్రవర్తించుంటే బాగుండేది అని. ఎప్పుడు బాధపడతారు చెప్పండి? ఆ వ్యక్తి వెళ్ళిపోయాక. చాలామంది మీ గృహాల్లో మీ తల్లిదండ్రులను ఎలా సన్మానిస్తున్నారో నాకైతే తెలియదు. అలాగే తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చూస్తూ ఉన్నారో దేవుడు చూస్తూ ఉంటారు. అందరూ విధేయతగా ఉండరండి. అందరూ మనం చెప్పిన మాట వినరండి. ఇది లోకం. సమూయేలు ప్రవక్త లాంటి కుమారులే సమూయేలు ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వారు కాదన్నారు. అక్కడక్కడ కొన్ని గృహాల్లో పిల్లలు మారుతారు, తల్లిదండ్రులు మారరు. పిల్లలు మారి తల్లిదండ్రుల్ని చర్చికి తెచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక్కడ కూడా మన సండే స్కూల్కి వస్తూ చాలా కాలం క్రితం మన చర్చికి దగ్గరలో ఉండేవాళ్ళు. ఆ పిల్లలు చాలా చిన్నప్పుడు సండే స్కూల్కి వచ్చారు. అలాగే తల్లిని కూడా తీసుకొచ్చారు. తండ్రి రాలేదు, కానీ అతనేమీ ఆటంక పెట్టలేదు. అలాగా కొన్ని గృహాల్లో బిడ్డలు మారి తల్లిదండ్రులు రక్షించిన వాళ్ళు ఉన్నారు. మరికొన్ని గృహాల్లో తల్లిదండ్రులు మారుతారు, పిల్లలు ఎంత చెప్పినా మారరు. మనం చెప్తే జరగదు, కానీ ఎక్కువ ప్రార్థన చేయాలి. గంటల తరబడి ప్రార్థన చేయాలి. రాత్రంతా ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో మన సమస్యలు నానిపోవాలి అని చెప్తా ఉంటాను. మన సమస్యలు మునిగిపోవాలి, ఇంకా అవి కనపడకుండా పోవాలి. ఒక్కొక్కసారి దేవుడు అన్నీ ఇచ్చి ఏదో ఒక సమస్య ఉంచుతారు మనల్ని వంచడానికి, మనకింకా విశ్వాసం నేర్పించడానికి, మనకింకా దేవుని మీద ఆధారపడడం నేర్పించడానికి, మన జీవితాన్ని ఇంకా సరిదిద్దడానికి. ఏమీ సందేహపడకుండా యెహోవాను నేను ఆశ్రయిస్తున్నానంటాడు దావీదు. అలాంటి ఒక గొప్ప నిరీక్షణలోకి మనల్ని తీసుకురావడానికి. అంచేత ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం ధైర్యంగా ఉందాం. అప్పుడప్పుడు కొన్ని ఫోన్స్ వస్తూ ఉన్నాయి, కోవిడ్ వస్తుందేమో అని భయమేస్తూ ఉందండి అని. అసలు భయపడొద్దు. భయపడాల్సిన పని దేవుని బిడ్డలకు లేదు. నిన్ను బాధించేవారు నీకు దూరంగా ఉంటారని ఉంది. వచ్చినా మాత్రం భయపడాల్సిన పని ఏంటి? భయపడకండి. దేవుడు తప్పకుండా మనకి సహాయం చేసే దేవుడు. మొన్న మధ్య ఒక అబ్బాయి ఫోన్ చేసి అడిగాడు, ఒక యవనస్తుడు, దేవుడు ఎందుకండి వాళ్ళని కాపాడలేదు? దైవజనులు కదా,
ఎంతో సేవ చేసే వ్యక్తులు కదా. దేవుడు ఎందుకు అడ్డుపడలేదు? కొన్ని అది దేవుని చేతిలోనే ఉంటాయి. నేను అన్నాను, బాబు నేను దేవుణ్ణి కాదు కదా, ఆయనకి ఏది ఇష్టమో అది చేస్తారు. మనం ప్రశ్నించకూడదు, అంతే. ప్రశ్నించే హక్కు కూడా మనకు లేదు. ఈ భూమి మీద ఆవిరి వంటి వాళ్ళం, దుమ్ము లాంటి వాళ్ళం. దుమ్ము కూడా కాదు, నేను అనుకుంటాను ఒక రేణువు, ఇసుక రేణువు కాదు, ధూళి. ఇలాంటి మనం ఏ సందేహం వచ్చినా అది దేవుని చిత్తం, అంతే. మనమేమీ అనలేం, మనమేం మాట్లాడకూడదు, దేవునికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడకూడదు. కాబట్టి మందిరాలకి చాలామంది వచ్చేవాళ్ళు కాదు. శుక్రవారం కూడా ఎక్కువ మంది ప్రార్థనకు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అంతా క్లోజ్ అయిపోయాక దేవుని యొక్క విలువ అంటే ఏంటో తెలుస్తూ ఉంది. మందిరం సహవాసం విలువ తెలుస్తూ ఉంది. దేవుడు అది తెలియపరచడానికే ఇలాంటి రోజులు ఇచ్చారేమో కూడా తెలియదు. అది ఆయన చిత్తం. ఏది ఏమైనా వ్యక్తిగతంగా మనం దేవుళ్ళో ఎదగడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది కోరి దేవుడు మనకు ఇలాంటి అవకాశాలని ఇచ్చారు. ఒకవేళ ఇలాంటి సాంకేతిక జ్ఞానం లేకపోతే ఎవరికి వారం ఇంకా దేవుని సన్నిధిలో సహవాసం లేకుండా ఎదగాల్సిన పరిస్థితి. అలా తలంచుకుంటే చాలా బాధ వేస్తుంది కదూ. ఈరోజు మనం ఎస్తేరు అనే ఈ మహా వ్యక్తి యొక్క ప్రార్థనా జీవితాన్ని నేర్చుకున్నాం. చాలా వారాలుగా మనం ఒక్కొక్కరి ప్రార్థనా జీవితాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. నేను కూడా ఒక్కొక్క ప్రార్థనా జీవితాన్ని ధ్యానం చేసి అది జీవితానికి ఎలా అన్వయించుకోగలం అనేది ఆలోచిస్తూ ఉంటాను. ఎస్తేరు గ్రంథం తీసిపెట్టుకోండి, 2వ అధ్యాయం. ఎస్తేరుని రాణిగా చేయటానికి దేవుడు వస్తీని ప్రక్కకు నెట్టారు అంటం కూడా అతిశయమేమీ కాదు. ఎందుకంటే యూదుల మీదకు రానైన ఆ భయంకరమైన మరణదండన తప్పించటానికి, మరణదండన రాకముందే దేవుడు దానికి పరిష్కారాన్ని కూడా సిద్ధం చేశారు. ఈ తలంపు చాలా ఆదరణ, ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. మన జీవితాల్లో కూడా ఏదైనా ఒక ఉపద్రవం రాకముందే దాని పరిష్కారం కూడా దేవుడు సిద్ధపరుస్తారు. నేను నా జీవితంలో చాలా చూశాను అలాంటివి. నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్తా ఉంటాను కదూ. నాకు క్యాన్సర్ రాకముందే మాకు ఒక 33 సంవత్సరాలుగా చాలా సన్నిహితంగా మెలిగే ఒక కుటుంబంలోని డాక్టర్ గారు వెల్లూరులో ఉన్నారు. నేను వాళ్ళ స్థలానికి మీటింగ్స్కి వెళ్ళాను. ఐఎం కన్వెన్షన్కి వెళ్ళినప్పుడు ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా, ఆ తల్లిదండ్రులు ఫోన్ చేసి పిలిచారు. ఆంటీ మన దగ్గరే, సిస్టర్ మన దగ్గరే మాట్లాడడానికి వస్తున్నారు, మీరు సెలవు పెట్టి రండి అని. అప్పుడు ఆ యవన జంట వచ్చారు, చాలా ఆనందించారు. మిమ్మల్ని చూడటం మహాభాగ్యం ఆంటీ అన్నారు. మాతో కూర్చొని భోంచేయమంటే కూడా మేము తగము, అలా కూర్చోలేమన్నారు. దేవుడు ముందుగానే జ్ఞాపకం పెట్టుకోండి, మీరు నిజంగా దేవుని బిడ్డలైతే సమస్య రాకముందే పరిష్కారం కూడా దేవుడు మన ముందు పెడతారు. అది ఎప్పుడు గుర్తిస్తాం? మనం అయ్యాక గుర్తిస్తాం. అలాగే నేను వెల్లూరు వెళ్ళేటప్పటికి ఆయన అక్కడ చాలా ఒక మంచి స్థితిలో ఉన్న డాక్టర్ గారు. వాళ్ళ ఇంట్లో మాకు ఒకరోజు భోజనాన్ని, ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళ ఇంట్లో తరచుగా మేము భోంచేస్తాం. ఫస్ట్ టైం భోజనానికి పిలిచారు. బల మీద చాలా చేశారు స్పెషల్స్. ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుందని తెలుసు. దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన, డాక్టర్ కాబట్టి.
సో వారానికి 5 రోజులు రేడియేషను, ఒక కీమో, రియాక్షన్స్ ఇలా ఉంటాయి, అలా ఉంటాయి, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మేము ఆ బల దగ్గర కూర్చున్నాము, ప్రేయర్ చేశాము భోజనానికి ముందు. సడన్గా నా మనసుకి ఒక ఆలోచన వచ్చింది, ఇవాళ డేట్ ఎంత అని. ఫిబ్రవరి 6వ తారీఖు. టక్కుమని నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను సేవకు సమర్పించుకొని 40 సంవత్సరాల నుండి 41లోకి వెళ్తా ఉన్నాను. నా కాళ్ళు గజగజ వణికిపోయాయి. ఇదేంటి యేసయ్య, 40 సంవత్సరాలు నీలో నేను నిలబడి అసలు లోకమంటే ఏంటో కూడా అడుగు పెట్టకుండా నీ పిలుపునకు లోబడి ఈ 40 సంవత్సరాలు సేవ చేసి ఎన్నో అవమానాలు, ఎంతో బాధ, అవన్నీ కూడా అసలు నాకు పెద్దగా అనిపించేవి కూడా కాదు. పిలుపు ఒక్కటే, పిలుపు. దేవుడు నన్ను ప్రేమించారు, దేవుడు నన్ను పిలిచారు. అబ్బో, అది బ్రహ్మాండమైన ఆనందం నాకు అప్పటికీ ఇప్పటికీ కూడా. ఇంత మహాభాగ్యం నాకు ఇచ్చి 40 సంవత్సరాలు సేవ ముగిచ్చాక ఇదా మీరు నాకు ఇచ్చే ప్రతిఫలం? క్యాన్సరా యేసయ్య? అసలు నేను ఆ భావాలు వర్ణించలేను. ఏడుపు వచ్చేస్తూ ఉంది, గుండె దడదల్లాడిపోతూ ఉంది. ఇదా నువ్వు నాకు ఇచ్చే బహుమానం? ఇదా ఇదా అని హృదయం అంతా తలడిల్లిపోతూ ఉంది. అయితే ఆ సందర్భంలో నేను ఏడిస్తే ఏమనుకుంటారు? జబ్బు వచ్చిందని ఏడుస్తున్నాను అనుకుంటారు. వాళ్ళంతా చాలా భోజనం చేస్తూ చాలా తీవ్రంగా అన్న డాక్టర్ కాబట్టి అన్ని వర్ణిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా నా కళ్ళం నీళ్ళు కారితే ఈ జబ్బుకి భయపడిపోయి ఏడుస్తున్నాను అనుకుంటారు, లేకపోతే ట్రీట్మెంట్కి ఏడుస్తున్నాను అనుకుంటారు. నా హృదయంలో ఉన్న ఘోష ఎవరికీ తెలీదు. అసలు తలంచుకుంటే, తల దించితే కన్నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. ఎలాగో ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చాక మరి మా చిన్న పాప పాస్టర్ గారు ఉన్నారు నాతో. వాళ్ళిద్దరు అలసిపోయారు. ఆ రోజంతా మేము తిరిగాము హాస్పిటల్లో. వాళ్ళిద్దరు నిద్రపోయారు. నిద్రపోయే వరకు ఉండి ఒక కుర్చీలో కూర్చొని ఆలోచించాను. అసలు ఒకటే ప్రశ్న, ఇదా ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన బహుమానం? ఇదా ఇదా క్యాన్సరా? హృదయం అంతా మూలుగుతూ ఉంది. అసలు ఇంకా ఆ బాధ మాటల్లో నేను వర్ణించలేను. చాలాసేపు ఏడ్చాను. అప్పుడు నెమ్మదిగా పరిశుద్ధాత్మ తన స్వాధీనంలోకి తీసుకున్నారు. తలంపులన్నీ కూడా నెమ్మదిగా కూలయ్యాయి. అప్పుడు నా మనసు ఇలాగా మాట్లాడుతూ ఉంది, చూడు, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగాం. ఒకవేళ ఈ లోకంలో ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో కూడా జాబ్ చేసి ఉండవచ్చు, కానీ ఒక సేవకురాలిగా చేశారు. సమాజంలో ఒక గుర్తింపు ఇచ్చారు. తనకెప్పుడు పైకి రావడం తెలియదు కదా, కానీ దేవుడే పైకి తెచ్చారు. ఒక స్పీకర్గా చేశారు, ఒక రచయిత్రిగా చేశారు, ఒక స్థానం ఇచ్చారు. అప్పుడు నా ఆత్మ చెప్పింది ఇలాగా, అవన్నీ ఎంత ప్రేమగా నేను తీసుకున్నానో, ఆ ఆనందం అంతా ఎలా అనుభవించానో, యేసయ్య ఈ క్యాన్సర్ కూడా నేను అంతే ప్రేమతో తీసుకుంటాను. నాకు తెలియదు, మిమ్మల్ని ప్రేమించే వారికి మీ సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయంట. అంతే, గుడ్డిగా నమ్ముతాను ప్రభువా, ఇది నాకు మేలుకే ఇచ్చారనుకుంటాను. వెళ్తాను ఇందులో నుండి, మీరు నన్ను సజీవ లెక్కలో బయటికి తెస్తారు. అయితే ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, జాయ్సామ్ బెన్నీ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది అని నా చరిత్ర ముగియకూడదు. తప్పకుండా ఇందులో నుండి బయటకు వచ్చాక కొంతకాలం ఆరోగ్యంగా నేనున్నాక అప్పుడు మీరు వచ్చి నన్ను తీసుకెళ్ళొచ్చు. ఎలాగూ ఇద్దరం కలిసే ఉన్నాం కదా, మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం ఈ లోకం నుంచి. నెమ్మదిగా హృదయం అంతా తేలికైంది. నేను క్యాన్సర్ వచ్చినందుకు దేవుని స్తుతించాను.
ఎందుకు చెప్తా ఉన్నానంటే, మనకి ఒక సమస్యకి రాకముందే పరిష్కారం సిద్ధంగా ఉంటుంది. దేవుడు తన బిడ్డల గురించి ఎప్పుడూ కూడా జాగ్రత్త తీసుకుంటారు, అది ఖచ్చితం. ఆ డాక్టర్ గారు నా ఫైల్ మీద మై ఆంట్ అని రాసి సంతకం పెట్టారు. అంతా రాయల్ ట్రీట్మెంటే. అందరి డాక్టర్లు ప్రేమించిన వాళ్ళే. మరి ఆయన ఏమేం చెప్పారో నాకు తెలియదు, కానీ చాలా అప్యాయంగా చూసేవాళ్ళు. ఆ డాక్టర్ గారిని బట్టి ప్రతి డాక్టర్ ప్రేమించేవాళ్ళు. ఒక ఆయన అయితే అసలు ట్రీట్మెంట్ పక్కన పెట్టి నాతో కబుర్లు ఆడేవాళ్ళు, సేవా విషయాలు అడిగేవాళ్ళు, మిషనరీల విషయాలు అడిగేవాళ్ళు, ఆయన చేసే విషయాలు చెప్పేవాళ్ళు. బాబు, బయట చాలామంది ఉన్నారు నీకోసం అని నవ్వేదాన్ని. పర్వాలేదులేండి ఆంటీ, మీలాంటోళ్ళు మాకు దొరకటమే మహాభాగ్యం అనేవాళ్ళు. ఆ రీతిగా ఒక భయంకరమైన బాధ ట్రీట్మెంట్లో, చాలా దారుణమైన బాధ. దాదాపు 8 నెలలు తిండి లేదు, నోరంతా పొక్కులే, నాలుక కూడా కదపలేను. ఎటు నాలుక కదపాలన్నా బాధ. అయినా నాకు నవ్వొచ్చేది. దేవుడు ఇష్టపడ్డారు. ఆయన ఈ లోయలో నుంచి తీసుకెళ్తున్నారు. ఎన్నో వాక్యాలు. కొంతకాలానికి బైబిల్ చదవలేకపోయాను, చదివే ఓపిక లేదు. మా వాడు వినటానికి వాక్యం పెట్టేవాడు. బిల్లీ గ్రహం గారి ప్రసంగాలంటే చాలా ఇష్టమని పెట్టేవాడు. ఇంకొంతకాలం అయ్యాక వినే ఓపిక లేదు, వినటానికి కూడా ఓపిక కావాలి అనేది అప్పుడు అర్థమైంది. ఇంకా దేవుడు నేనే అంతే. సైతాను ఎన్ని వైపుల నుంచి దాడి చేయగలడో అన్ని వైపుల నుంచి నా మీద దాడి చేశాడు. మా చెల్లాయి కూడా అదే రోజులో చనిపోయింది. నాకు అన్నీ తెలుస్తానే ఉన్నాయి. నిన్న ఎవరో చనిపోయారు, ఇవాళ బరీలు అవుతా ఉంది. అందరూ వెళ్ళారు, అందరూ అడుగుతారు చిట్టి ఏది అని. ఇప్పుడు అందరికీ తెలిసిపోద్ది. మా వాళ్ళు ఎవ్వరికీ చెప్పలేదు, కానీ ఇప్పుడు అందరికీ తెలిసిపోద్ది. నాకు అన్నీ అర్థమవుతున్నాయి. బరీలు అయిపోయింది, ఇంటికి వచ్చేస్తున్నారు. నేను అనుకున్నాను మా పెద్దక్క బెడ్ రీడన్ కాబట్టి ఆమె వెళ్ళిపోయిందని. ఆ తర్వాత తెలిసింది. ఇలాగా ఎన్నో అన్ని విషయాల్లో కూడా దాడి చేశాడు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, అక్కడ కూడా దేవుడు నన్ను వాడుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని ఆత్మలు ప్రతిరోజు ఎవరికొకరికి సువార్త చెప్పేదాన్ని. ప్రతిరోజు అక్కడ ఎవరు కూర్చుంటే వాళ్ళ దగ్గరికి తెలుగా అని అడిగేదాన్ని, హిందీయా అని అడిగేదాన్ని, తమిళా అని అడిగేదాన్ని. ఈ 3 భాషలో ఎలాగో చెప్పేయగలను. మలయాళం అంటే కొంచెం ఇబ్బంది అయ్యేది. ఇంగ్లీష్ వాళ్ళకి తెలిస్తే ఇంగ్లీష్లో చెప్పేదాన్ని. ఖచ్చితంగా రోజుకొకరికైనా సువార్త చెప్పేదాన్ని. ఒక కరపత్రం రాసి దాన్ని 5 భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయించి ముద్రించి అందరికీ అన్ని వార్డుల్లో కూడా, అన్ని ఓపీడీ డిపార్ట్మెంట్లో కూడా వాటిని పెట్టించడానికి దేవుడు సహాయం చేశారు. ఇప్పటికీ కూడా ఆ డాక్టర్ గారు ఆ ట్రాక్ట్స్ వాడుతూనే ఉన్నారు, కరపత్రాలు. ఇక్కడ ఒక పాశ్రం గారు అడ్మిట్ అయ్యారంట కదా, కొంచెం మా కోసం ప్రేయర్ చేయండి అనేవాళ్ళు పేషెంట్లు వచ్చి. నేనే జబ్బుతో ఉన్నాను అంటే, పర్వాలేదమ్మా మీరు జబ్బుతో ఉన్నా, అన్ని భాషల వాళ్ళు వచ్చేవాళ్ళు. ఒక్కసారి మా రూమ్కి వచ్చి ప్రేయర్ చేయండి అనేవాళ్ళు. ఒప్పుకుంటే వెళ్ళేదాన్ని, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ వచ్చేవాళ్ళు. నిజంగానే అక్కడ అనేక మంది డాక్టర్లకి నా సాక్ష్యం చెప్పడానికి సహాయం చేశారు. దేవుడు నా చుట్టూ రాలకుండా చేశారు. ఒక్క కీమోకే అందరూ గుండెలు వేసుకొని తిరుగుతారు. అక్కడ వాళ్ళే బార్బర్ని పిలిపించి, జుట్టు రాలిపోతుంది కాబట్టి వాళ్ళే గుండు కొట్టేస్తారు. నేను ఒక్కదాన్నే జుట్టేసి తిరుగుతూ ఉండేదాన్ని. ఆ తర్వాత ప్రభు చెప్పారు, నువ్వు టీవీలో మాట్లాడు కాబట్టి నువ్వు కంటిన్యూ చేయి, అందుకే నీ చుట్టూ రాలనివ్వలేదు నేనేం చెప్పారు.
మరి అది చాలా ఆశ్చర్యం అనిపించింది అందరికీ. ప్రతి క్షణం దేవుడు సన్నిధి నేను అనుభవించాను. చెప్పాలంటే నా జీవితాన్ని దేవునికి ఇచ్చాక అత్యధికమైన ఆనందం, అత్యధికంగా దేవుని సన్నిధి అనుభవించిన దినాలు ఏవి అంటే అవే ఆ దినాలే నేను చెప్తాను. నేను ఆయన నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదనేది నాకు బాగా అర్థమైంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? సమస్య రాకముందే పరిష్కారం దేవుడు ఉంచుతారు. ఆ తర్వాత ఇప్పుడు దేవుణ్ణి ఎంత స్తుతిస్తాను అంటే, కీమో తీసుకునేవాళ్ళు, రేడియేషన్ తీసుకునేవాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్ అనేక మంది వస్తూ ఉంటారు. వాళ్ళకి ధైర్యం చెప్తా ఉంటాను, చచ్చిపోవాలంటే క్యాన్సరే రానక్కర్లేదు, ఏ జబ్బు లేకుండా చచ్చిపోతారు కదూ. ఎంతోమందికి చెప్పడానికి దేవుడు నన్ను ఈ పరిచర్య కూడా నా పరిచర్యకు కలిపారు. దేవాది దేవునికి వందనాలు. మన జీవితాల్లో దుర్భరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. నా సలహా ఏంటంటే భయం కూడా వేస్తుంది. మనం ఏం మానవాతీతులం ఏమీ కాదు. భయపడకుండా ఎవడుంటాడండి? గొల్యాతుని చంపిన దావీదే ఎన్నో విషయాలకి భయపడ్డాడు. మహాభయము నన్ను ముంచివేసిందన్నాడు. నాకు కలిగిన భయములన్నిటి నుంచి ఆయన విడిపించాడన్నారు. కాబట్టి భయం అనేది మానవ సహజమైన లక్షణాల్లో ఒకటి. అలాగే యూదులు చెరగొని పోబడినప్పుడు ఎంత భయపడి ఉండుంటారో. ఎస్తేర్ చరిత్ర మనం కొన్ని పాయింట్స్ చూద్దాం. ఆమె యొక్క ప్రార్థనా జీవితం, వ్యక్తిగతమైన జీవితాన్ని పరిశీలిద్దాం. శక్తివంతమైన వ్యక్తిగా ఎలా ఉండగలం, ఒక శక్తివంతమైన ప్రార్థన ఎలా చేయగలం, నిర్ణయం ఎలా చేయగలం అనడానికి ఎస్తేరు జీవితం చాలా ప్రాముఖ్యం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. ఈమె బెన్యామీను వంశస్థురాలు. యూదులు యెకొన్యా కాలంలో చెరగొని పోబడినప్పుడు ఈ మొర్దెకై అనే అతను కూడా చెరలోకి వెళ్ళిన వ్యక్తి. 7వ వచనాన్ని చదువుతున్నాను. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. బహుశా ఈమె తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఈ బబులోను రాజు దండెత్తినప్పుడు ఒకవేళ చనిపోయారేమో, లేకపోతే పుట్టుకతో చనిపోయారేమో. తల్లిదండ్రులు కూడా లేని ఒక అనాథ. ఎలా ఉంటుందో చాలామందికి, అంటే ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. తల్లి తండ్రి భూమి మీద లేనప్పుడు ఒక అమ్మాయి పైగా ఎంత ఏడ్చుంటుందో, ఎంత దిక్కులేని పరిస్థితి అనుభవించి ఉంటుందో, ఒంటరితనాన్ని అనుభవించి ఉంటుందో. భయం వేస్తే పిల్లలు అమ్మో నాన్నో పట్టుకుంటారు. ఎక్కువగా అమ్మ దగ్గరకు వచ్చి పడుకుంటారు, అమ్మని గట్టిగా కౌలించుకుంటారు. ఈ బిడ్డకు ఎవరూ లేరు ఆదరించటానికి. పినతండ్రి కొడుకైన మొర్దెకై జాలిపడ్డాడు. ఈ పాపను దత్తత తీసుకున్నాడు, పెంచుకున్నాడు. మరి అతను వివాహం చేసుకున్నాడో లేదో మనకు తెలియదు. తను తీసుకెళ్ళి పెంచుకున్నాడు. బహుశా ఒక 5-10 సంవత్సరాలు పెద్దోడై ఉండొచ్చేమో. సో వాళ్ళిద్దరి జీవితాలు ముడిపడిపోయినాయి అన్న చెల్లెళ్ళలాగా. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును కలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. కేవలం పెంచుకోవటం మాత్రమే కాదు, ఇంకా కుమార్తెగా స్వీకరించాడు. ఈమె అందమైన రూపము సుందర ముఖము కలదై ఉండెను. నేను అనుకుంటాను ఎస్తేరు బాహ్యానికి ఎంత అందగత్తో, ఆత్మీయంగా మరింత సౌందర్యం కలిగిన స్త్రీ. అయితే రాజాజ్ఞ ప్రకారం అందమైన యువతులు
రాజుగారి కొరకు సేకరించబడేటప్పుడు ఎస్తేరు కూడా రాజుకోటకు తీసుకొని వెళ్ళబడింది. ఇంకేం చేయలేదు, ఆమెను తీసుకొని వెళ్ళిపోయారు భటులు వచ్చి. అందమైన అమ్మాయిలందరినీ వెతికి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు మొర్దెకై ఒక మాట చెప్పాడు, నువ్వెప్పటికీ కూడా మన వంశం ఏంటి అనేది నువ్వు ఎక్కడా చెప్పకూడదు అని. 10వ వచనం, మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనుపరచకూడదని ఎస్తేరుకు ఆజ్ఞాపించెను. గనుక ఆమె తెలపలేదు. మొర్దెకై ఆజ్ఞాపించాడు, ఎవరికి చెప్పుకో మనం యూదులమని అన్నాడు. ఎంత విధేయతండి ఎస్తేరుకి. మరి ఎలా చెప్పకుండా ఉండిందో. ఎస్తేరులో ఉన్న మంచి లక్షణాలు చూద్దాం, చూడండి. దాదాపు అందరికీ కూడా ఎస్తేరు కథ తెలుసు. రాజా అంతఃపురంలోకి వచ్చాక ఎస్తేరు చాలా ఆశ్చర్యంగా అంతఃపురం అంతా చూసుంటుంది కదూ. తనకు ఎన్నడూ ఊహించని ఎంతో కళాఖండాలతో నిండి ఉంటుంది, ఎన్నో విగ్రహాలతో నిండి ఉండవచ్చు. తను ఎప్పుడూ చూడలేదు అలాంటివి. గొప్ప గొప్ప ప్రాకారాలు చూసి ఉండవచ్చు. అంతఃపురంలో అంతా కూడా కొత్తగానే ఉంది. ఒకవేళ తను రాజవంశస్థురాలు కాబట్టి మరింత ఆశ్చర్యపడలేదేమో అని కూడా మనం అనుకోవచ్చు. ఆమెను చూడగానే మరి ఎందుకో హేగేకి ఆమె చూడగానే చాలా ఇష్టమైపోయింది. అందుకనే ఒక ప్రత్యేకమైన స్థలంలో ఆమెను ఉంచాడు. 7 చెలికెత్తెలను కూడా నిర్ణయించాడు. వాళ్ళు కూడా చాలా మంచోళ్ళని ఏరిచ్చుంటాడు. 12వ వచనం, 6 మాసములు గోపరస తైలంతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీలు పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునద్దకు పోవుచుండువారు. 12 మాసాల వాళ్ళ యొక్క సౌందర్యం, లేకపోతే రాజు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపాటికి ఒక్కొక్క కన్యకకు 12 నెలలు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నాకు ఇది. ఒక రాజు, ఒక చక్రవర్తి దగ్గరికి వెళ్ళడానికి ఒక్కొక్క అమ్మాయికి 12 నెలలు సిద్ధపాటు. రాజు దగ్గర ఎలా నిలబడాలి, ఎలా మాట్లాడాలి, మరి రాజగృహంలో ఎలా తిరగాలి, ఆ పరిస్థితులన్నిట్లో ఎలా మెసలాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగు. ప్లస్ పరిమళ క్రియలు, ఆ పరిమళ తైలాలు. ఏ బ్యూటీ పార్లర్ సరిపోద్దండి. ఎస్తేరు సహజంగానే అందగత్తి కాబట్టి ఇవన్నీ కూడా ఆమె జీవితాన్ని మరెంతో మెరుగుపట్టి ఉండుంటాయి. రాజు దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఆ రీతిగా వారి యొక్క పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమవుచుండెను. 12వ వచనం చివరి మాట. నేను ఈ మాట చదివినప్పుడల్లా అనుకుంటా ఉంటాను, ఆఫ్టర్ ఆల్ ఒక రాజు దగ్గరికి, ఒక చక్రవర్తి దగ్గరికి ఒక అమ్మాయి వెళ్ళటానికి 12 మాసాలు అవసరమైతే రాజాది రాజు సర్వసృష్టికర్త ప్రాణాన్ని పెట్టిన యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి పరిమళ వాసనగా మనల్ని కొన్నారు. ఆయన రక్తంతో కడిగారు, ప్రతి మలినాన్ని కడిగారు, మనల్ని ఆయన వారసులుగా చేసుకున్నారు. ఇంకెంత సిద్ధపాటు కావాలి దేవుణ్ణి చేరుకోవడానికి, ఆ వధువు సంఘంలో చేరడానికి, ఆ యొక్క పరలోకపు విందులోకి వెళ్ళడానికి. 1 సంవత్సర కాలం ఒక మానవ దగ్గరికి వెళ్ళటానికా ఎన్ని పరిమళ క్రియలు. అవన్నీ సంపూర్తి చేసుకుంటేనే కానీ రాజు దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. తర్వాత 13వ వచనంలో రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అవి అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. ఏం కోరితే అది ఇచ్చేవాళ్ళు, ఏం కావాలంటే అది ఇచ్చేవాళ్ళు.
అవన్నీ కూడా మరి ఎస్తేరు హేగే నిర్ణయించిన అలంకారాలు తప్ప మరి ఏమీ కూడా కోరలేదు. 15వ వచనం చివరి మాట. ఎస్తేరు చాలా తెలివైంది. మొట్టమొదటిది విధేయత కలిగిన అమ్మాయి. ఎందుకు విధేయత? మామూలుగా స్త్రీలు ఎప్పుడు మీరెవరండి అని అడుగుతూ ఉంటారు కదా. మరి ఎలా తప్పించుకుందో తెలీదు. లేకపోతే ఎవరు అడగకుండా దేవుడు చేశారా ఏమో మనకు తెలియదు. రెండవది, హేగే నిర్ణయించిన అలంకారములు తప్ప మరి ఏమీ కోరలేదు. ఈమెకు నగల మీద ఆసక్తి లేదు. ఈ నగలు పెట్టుకొని అందంగా కనపడాలి, రాజును ఆకర్షించాలి, నేనే రాణినవ్వాలి అన్న భ్రాంతి కూడా లేదు. మూడోది, ఈమె చాలా జ్ఞానవంతురాలు అనుకుంటాను నేను. ఎందుకంటే హేగే నిర్ణయించినవి చాలు తనకి. ఇంకా ఎక్కువ పెట్టుకోవడం, ఒకవేళ హేగేకి ఇష్టం లేకపోతే రాజుకు కూడా ఇష్టం ఉండవేమో అనుకుందేమో. నేను ఇలా అనుకుంటా ఉంటాను. బైబిల్ చదివినప్పుడు ఊహించుకోమని చెప్తా ఉంటాను కదూ. ఒకవేళ రాజు హేగేకి చెప్పాడేమో, నాకు ఆ అమ్మాయిలు ఎవరో తెలియదు కదా, నువ్వు ఫలాని అలంకారాలు పెట్టు, ఆ అమ్మాయిలందరిలో ఒక శ్రేష్టమైన అమ్మాయి ఎవరో ఈ అలంకారాలు పెట్టి నా దగ్గరే పంపించు అని చెప్పుంటాడేమో. అది నా ఊహ. అలాగా హేగే పెట్టిన అలంకారాలతోనే వెళ్ళింది ఎస్తేరు. రాజు చూడగానే అనుకొని ఉండుంటాడు, నేను ఏమి ఇస్తే దాంతో ఈ అమ్మాయి తృప్తి పడుతుంది, ఎక్స్ట్రాలు అడగదు, తృప్తి కలిగిన అమ్మాయి, తృప్తి పడే అమ్మాయి, ఇంకా తనంతట తాను వేరే కోరికలు కోరే వ్యక్తి కాదు అనేది రాజుకి అర్థమైంది. తను ఎలా ఉంటే అలా తృప్తి పడుతుంది, ఏమిస్తే దాంతో తృప్తి పడుతుంది, ఇలాంటి అమ్మాయే నాకు కావాలనుకున్నాడేమో. ఇంకొక మంచి లక్షణం ఈమెలో కనబడతా ఉంటుంది. 15వ వచనం చివరి మాట. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఒక్క రాజుకు మాత్రమే కాదు, అసలు ఎస్తేరు నడుస్తూ ఉంటే ఎస్తేరును చూచిన వాళ్ళందరికీ కూడా ఆమె మీద చాలా దయ వచ్చింది, చాలా ఆనందం వచ్చింది. కంపాషన్ అంటాం ఇంగ్లీష్లో. అంటే ఆమెను చూడగానే వాళ్ళందరి హృదయాల్లో కూడా ఒక అచ్చు గుద్దేసినట్టు అయిపోయింది. రాజుకు కూడా ఎస్తేరుని చూడగానే దయ పుట్టింది. స్త్రీలందరికంటే 17వ వచనం, రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. కన్యకలందరికంటే, ఈ మాట చదివినప్పుడు అనుకుంటాను నేను, దేవుని దృష్టిలో నేను ఇలా అనుకుంటా ఉంటాను, విశ్వాసులందరికంటే, లేకపోతే సంఘంలో ఉన్న వాళ్ళందరికంటే మనం దయ పొందిన వాళ్ళమైతే ఎంత బాగుంటుంది. ఎవరికి వాళ్ళం అలా అనుకోవాలి. స్వార్థం కాదు సుమా, దేవుడి దయను మనం సంపాదించుకునే వ్యక్తులంగా. మేము కాకినాడలో ఉంటాం అనుకోండి, మేము ఉండే స్థలం అచ్యుతాపురం అంటారు. అచ్యుతాపురంలో ఉన్న విశ్వాసులందరికంటే ఫలాని వ్యక్తి దేవుని దృష్టిలో చాలా దయ పొందిన వ్యక్తి అని అనిపించుకుంటే ఎంత బాగుంటుంది. ఇలాంటి ఆశలు మనకుంటాయా? నేను కూడా దేవుని దయ పొందాలి, దేవుని యొక్క దయాదాక్షిణ్యాలు నా మీద నిలిచి ఉండాలి అనే ఆసక్తి మనకి ఉండాలి. ఇందాకే చెప్పాను కదూ, సమస్య రాకముందే దేవుడు పరిష్కారాన్ని సిద్ధపరిచారు. మామూలు సమస్య కాదండి ఇది, ప్రాణాలు పోయే సమస్య. ఒక్కరి ప్రాణం కాదు, కొన్ని వేలు కొన్ని లక్షల మంది ప్రాణాలు పోయే సమస్యకు ఒక్క స్త్రీ నిలబడింది. ఈమె శత్రువు కూడా సామాన్యుడు కాదు. 3వ అధ్యాయంలో ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మేదాత కుమారుడు అగాగీయుడు నగు హామాన్ను ఘనపరిచి వానిని హెచ్చించెను. వాని పీఠము
తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా చేశాడు. అందరూ కూడా అతనికి మోకాళ్ళుని నమస్కరించాలి అనేది రాజు యొక్క ఆజ్ఞ. ఈ ఆజ్ఞ అసలు ఎందుకు పుట్టించాడు? నేను అనుకుంటాను ఆ మొర్దెకై కోసమే ఈ ఆజ్ఞ పుట్టింది. ఈ ఆజ్ఞ ఎవరి కోసం పుట్టింది? మొర్దెకై కోసం పుట్టించాడు. అది దేవుడే పుట్టించి ఉండొచ్చు కూడా. కాబట్టి అందరూ అతనికి నమస్కారం చేస్తూ ఉన్నారు. మొర్దెకై ఒక్కడే చూసి చూడనట్టు చూస్తూ ఉన్నాడు. అప్పుడు గుమ్మం దగ్గర, రాజు గుమ్మం దగ్గర 3వ వచనం, రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని అడిగారు. ప్రతిరోజు అడుగుతానే ఉన్నారు, ప్రతిరోజు చెప్తానే ఉన్నాడు, నేను దేవుడికి తప్ప ఎవరికి నమస్కారం చేయను, నేను యూదుడిని కాబట్టి ఆ పని చేయజాలను అని చెప్తా ఉన్నాడు. అందరి నమస్కారాల మాట ఎలా ఉన్నా మొర్దెకై నమస్కరించకపోవడం హామానుకు చాలా బాధాకరం అయిపోయింది. వాడికి తల తీసేసినట్టు అయిపోయింది. చాలా అవమానంగా భావిస్తూ ఉన్నాడు. కాబట్టి మొర్దెకై ఎవరైంది తెలుసుకున్నాడు. అతడు ఒక యూదుడని తెలిసి వేరే వేరే కారణాలు పెట్టి మొర్దెకైని చంపించవచ్చు. కానీ సైతాను ఈ హామాన్ను వాడుకొని యూదులందరినీ మట్టు పెట్టాలనుకున్నాడు. ఇది చరిత్రలో అనేక సార్లు రిపీట్ అవుతూ వచ్చింది. నిర్గమాకాండములో మోషే పుట్టే టైంకి మగపిల్లలందరినీ నైల్ నదిలో పడేయమన్నారు, లేకపోతే కాన్పు పీటల మీదే చంపేయాలనుకున్నారు. కానీ 2 మంత్రసాలను బట్టి అది జరగలేదు. నేను చాలాసార్లు అనుకుంటాను, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చినప్పుడు 6 లక్షల కాల్బలం ఉండిందంట. రాజాజ్ఞ పుట్టకముందు కొంతమంది పుట్టి ఉండవచ్చు, రాజాజ్ఞ పుట్టాక మేబీ కొన్ని 100 మంది అయినా వాళ్ళు బ్రతికుండడానికి కారణం ఈ 2 మంత్రసానులు కావచ్చు. షిఫ్రా, పుయా అనే ఈ మంత్రసానులు. ఆ కాల్బలం ఒకవేళ వాళ్ళు బతికుంటే వాళ్ళు యవనస్తులుగా ఆ కాల్బలాన్ని చూసి, యవనస్తులైన ఆ కాల్బలాన్ని చూసి ఈ తల్లులిద్దరు ఎంత సంతోషించి ఉండుంటారో. ఆ తర్వాత చరిత్రలో హామాను లేచాడు, యూదులందరినీ మట్టు పెట్టేయాలనుకున్నాడు. ఆ తర్వాత రోమను సామ్రాజ్యం యూదుల్ని సర్వనాశనం చేయాలని చూసింది. మన తరంలో హిట్లర్ యూదుడనేవాడు భూమి మీద ఉండకుండా తుడిచేస్తానన్నాడు. కొన్ని లక్షల మంది యూదుల్ని చంపాడు. యూదుల్ని ఎప్పుడూ కూడా ఎవరూ నాశనం చేయలేరు. ఎందుకంటే యూదులు దేవుని యొక్క స్వాస్థ్యం. దేవుడు వారిని ఒక ప్రత్యేకమైన జనాంగంగా నిర్ణయించుకున్నారు. ఈ అంత్య దినాల్లో కూడా ఇశ్రాయేలు దేశం చుట్టూ అన్ని రాజులందరూ పోగవుతారని, హర్మెగిద్దోనులో ఒక యుద్ధం జరుగుతుందని బైబిల్ చెప్తా ఉంది. అప్పుడు యేసు ప్రభు భూమి మీదకి దిగొస్తారు. యూదుల్ని నాశనం చేయాలని చాలామంది చూశారు. కానీ అది నాశనము కాని జనాంగం. కాబట్టి హామాను యూదులకు శత్రువు అనే మాట వ్రాయబడింది. ఎస్తేరు గ్రంథం 3:11 చివర్లో ఈ హామాను యూదులకు శత్రువు. యూదులకు శత్రువు అంటే దేవునికి కూడా శత్రువే. యూదులకు రాజు, దేవాది దేవుడు. మన జీవితాల్లో కూడా ఎవరు ద్వేషించినా, ఎవరు అవమానపరిచినా వాళ్ళు దేవునితో డీల్ అవుతూ ఉంటారు. అది మనం ధైర్యంగా ఉండవచ్చు. కాబట్టి యూదులందరినీ కూడా ఈ హామాను యూదులకు శత్రువు అని 11వ వచనం 3వ అధ్యాయం 11 చివర్లో ఉంది. ఈ హామాను యూదులందరినీ కూడా చంపేయాలని ఒక ఆజ్ఞ పుట్టించాడు. అదారు అనే 12వ నెల 13వ వచనం చదువుతున్నాను. 13వ దినమందు యవనులేమి, వృద్ధులేమి, శిశువులేమి
స్త్రీలనేమి యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకోమని తాకీదులు అంచెల వారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడేను. దానికోసం కొంత సొమ్ము కూడా తూచి రాజు ఖజానాలో పెట్టాడు. ఈ శాసనం వచ్చాక మొర్దెకై ఆ శాసనాన్ని ఎస్తేరుకి పంపించాడు. ఎస్తేరు ఆ శాసనం చదివింది. అప్పటికి 4 రోజుల నుండి రాజు ఎస్తేరునే పిలిపించలేదు. కానీ ఎస్తేరు ఒక మాట ఉంది, నేను రాజు దగ్గరికి వెళ్తాను, నేను నశిస్తే నశిస్తాను, కానీ నా ప్రజలను మాత్రం రక్షించుకుంటాను అన్న ఒక ధైర్యం తనలోకి వచ్చింది. ఎస్తేరు ఒక ప్రార్థనా పరురాలు కూడా. ఎస్తేరు భయపడే వ్యక్తి కాదు. ఏం చేయాలో దిక్కు తెలియట్లేదు అని కౌరు పంపించలేదు. అవునా, అలా జరిగిందా, నాకేం చేయాలో తెలియట్లేదు నాన్న అనలేదు. ఒక నిర్ణయానికి వచ్చింది. త్వరగా నిర్ణయాలు చేయగలిగిన మహా అందగత్తీమే. తన సౌందర్యాన్ని గురించి ఎప్పుడూ అతిశయపడలేదు. దేవుణ్ణి తన హృదయంలో నింపుకున్న స్త్రీ. కంగారు పడలేదు, భయపడలేదు. ఏం చేయమంటావు అని ఏమీ కూడా బాధపడి ప్రశ్నించలేదు. ఓకే, అలా ఉందా, సరే, నేను రాజు దగ్గరికి వెళ్తాను. అది ప్రవేశించకూడదని తెలిసి కూడా నేను వెళ్తాను. ఒకవేళ నేను చచ్చిపోవాల్సి వస్తే చచ్చిపోతాను, కానీ బహుశా ఆఖరి కోరిక కోరతాను అనుకుందేమో. అంత మాత్రమే కాదు, నేనును నా చెలికత్తెలు కూడా ఉపవాసం ఉంటాం. ఆ చెలికత్తెలకు కూడా ఉపవాసం నేర్పించింది. దేవుని గూర్చిన వివరాలు నేర్పించింది. దైవత్వాన్ని, భక్తిని ఎంత నిగూఢంగా కాపాడుకున్న స్త్రీ. ఒక్కొక్కసారి మనం ఎన్ని విషయాలు కంగారు పడిపోతూ ఉంటాం. నాకు ఎప్పుడైనా భయం, కంగారులు వచ్చినప్పుడు ఇలాంటి వ్యక్తుల్ని ఎవరినో ఒకళ్ళని మనసులో తిప్పుకొని ఆలోచిస్తూ ఉంటాను. అమ్మో, అంత భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు అంత ధైర్యంగా ఉంటే ఇంత చిన్నదానికి ఎందుకు కంగారు పడిపోవటం అనిపిస్తుంది. 3వ రోజు ఎస్తేరు రాజభూషణాలు ధరించుకుంది. రాజు నగర దగ్గరికి వెళ్ళింది, ఆవరణంలోకి వెళ్ళింది. చాలా ధైర్యంగా అడుగులు వేస్తూ ఉంది. దేవుడిచ్చిన తలంపుతో వేస్తూ ఉంది. దేవుని మీద ఆధారపడి వేస్తూ ఉంది. ప్రతి అడుగు కూడా ఒక విధంగా చూస్తే తన మరణ కోటలోనికి వేస్తున్నట్టే. ఏం జరుగుతుంది అనేది రాజు చెప్పే మాట మీద ఆధారపడి ఉంది. రాణి అయిన ఎస్తేరు 2వ వచనాన్ని చదువుతున్నాను. ఆవరణంలో నిలబడి ఉండుట చూచి రాజు, రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలువబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా. అయిపోయింది. తన ప్రార్థనకు జవాబు వచ్చింది. రాజు దండాన్ని చాపాడు. అదంతా కూడా మనం ఊరికే చదివి పక్కన పెడతాం, కానీ చాలా ఉత్కృష్టమైన సమయం అది. రాజు ఆ దండమే చాపకపోతే యూదులకు నాశనం, ఎస్తేరుకు నాశనం, ఇంకా వాళ్ళకి హోపే లేదు. అక్కడ దేవుడు పనిచేశారు. రాజు దండం చాపేటట్టు చేశారు. అంత మాత్రమే కాదు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలేను, నీ మనవి ఏమిటి, రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహిస్తాను. ఎస్తేరుకి ఎంత ఆనందం అయి ఉంటుందో. తన ప్రార్థనకు జవాబు వచ్చేసింది. రాజ్యంలో సగాను మట్టుకు అంటే తన యూదుల్ని తనకి ఇచ్చేసినట్టే అనిపించుంటుంది. ఎస్తేరుకి దేవుడు ఒక తలంపు ఇచ్చారు. వెంటనే చెప్పలేదు తన బాధంతా. రాజుగారు, మీరు హామాను నేను చేయించే విందుకు రావాలి అని అడిగింది. రాజు సంతోషంగా అంగీకరించాడు. ఇప్పుడు కాదులే ఎస్తేరు, వచ్చే వారం వస్తానులే, వాళ్ళు చాలా పనులు ఉన్నాయి అనలేదు. అంతా దేవుని స్వాధీనంలో ఉంది. ఎందుకుందో తెలుసా? ఆ ప్రజలు దేవుని స్వాధీనంలో ఉన్నారు. ఆ సమస్య దేవుని స్వాధీనంలో ఉంది. ఆ పరిస్థితి అంతా ఆయన స్వాధీనంలోకి తీసుకున్నారు.
ఎస్తేరు దేవుని స్వాధీనంలోకి వచ్చింది. మనం ఒక్కొక్కసారి మనకి ద్రోహం తలపెట్టిన వ్యక్తి ముఖం చుట్టానికి కూడా ఇష్టపడం. నీ ముఖం ఇంకా నేను చూడండి వెళ్ళిపో అంటారు. కానీ రాజుని హామాన్ను పక్కన కూర్చోబెట్టి ఆమె వడ్డింప చేసింది. చెలికత్తెలు వడ్డించుంటారు, కానీ ఎస్తేరు కూడా అక్కడే ఉంది. ఒకవేళ రాజుగారికి ఇంకొంచెం తాగండి, ఇంకొంచెం వేసుకోండి అంటూ హామాని గారు మీరు కూడా వేసుకోండి అని నవ్వుంటుంది. అలాంటి స్వభావం అనుకుంటుందా? మన శత్రువులు ఎదుట భోజనాన్ని పెట్టే దేవుడు మన దేవుడు. ఎంత నిష్కల్మషమైన హృదయంతో హామానికి కూడా వడ్డించేటట్టుగా చేసింది. ఎస్తేరికి కోపం లేదా? ఎస్తేరికి బాధ లేదా? ఎస్తేరు హామాను ముఖాన్ని అసలు ఎలా చూసింది అనిపిస్తుంది కదా మనకి. అవునవును, ఎందుకంటే మన బుద్ధి మంచిది కాదు కాబట్టి. చాలా ఆనందంగా వెళ్తూ ఉన్నాడు హామాను. పాపం వాడి ఆనందం అంతా హరించేశాడు. ఎవరు అంటే మొర్దెకై. 9వ వచనంలో ఉంటుంది, రాజు గుమ్మము ననుండు మొర్దెకై తన్ను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నందునకు మొర్దెకై మీద బహుగా కోపగిచ్చెను. లేచి నిలబడలేదు, కనీసం కదలలేదు. ఈ మాట చదివినప్పుడు నేను అనుకుంటాను, మనం చలించకుండా ఉండగలమా సమస్య వచ్చినప్పుడు? లేకపోతే మనకి సమస్యలు సృష్టించే వ్యక్తిని మనం చూడవలసి వచ్చినప్పుడు హృదయంలో ఏ కలవరం లేకుండా ఉండగలమా? ఎస్తేరు చాలా నింపాదిగా చూసుంటాడు హామాన్ని. మొర్దెకై చాలా నింపాదిగా చూసుంటాడు, పైనుంచి కిందకి చూసుంటాడు. కదలలేదు, మెదల్లేదు. మొర్దెకై మీద బహుగా కోపగిచ్చాడంట. ఇంటికి వెళ్ళాడు. భార్య చెప్పింది, స్నేహితులు చెప్పారు, 50 మూరల ఉరికొయ్యి చేసేయి. ఆ ఉరికొయ్యి మీద ఉరి తీయించడానికి రాజు దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు మన అంశం ఏంటి అంటే, సరే ఈ కథ మీకు తెలుసు కదా. రాజు గణపరిచే వాళ్ళని ఏం చేయాలి అంటే, ఏమేం కావాలో పాపం హామాను హృదయంలో ఉన్న కోరికలన్నీ చెప్పేశాడు. దేవుడు తాను రాజునని, తాను పరిపాలన చేస్తున్నానని, మొర్దెకై తన బిడ్డని, ఎస్తేరు తన బిడ్డని చక్కగా నిరూపించారు. నువ్వు చెప్పినవన్నీ మొర్దెకైకి వెళ్ళి అని చెప్పాడు రాజు. మరి నిజంగా హామాను ముఖం ఎలా ఉండుంటుందో. మొర్దెకైని పిలిచాడు, రాజవస్త్రాలు వేశాడు. అప్పుడు హామాను ముఖం, మొర్దెకై ముఖం చూడాలి మనం. గుర్రం మీద ఎక్కించాడు, రాజు కిరీటం పట్టుకున్నాడు పల్లెంలో. రాజు గణపరిచేవాడిని ఇలా చేస్తారు అని ఊరంతా చాటిచ్చాడు. యూదులంతా ఆనందించుంటారు. మరి అక్కడున్న కల్దీయులకు మతిపోయి ఉంటుంది. ఈ హామాన్నైనా రోజు తిట్టేవాడు, ఇదేంటి వీడికి ఈ కర్మ వచ్చిందేంటి అనుకొని ఉంటాడు. రాజా ఆవరణంలో ఉన్న సేవకులందరూ ఆశ్చర్యపోయి ఉంటారు. తెల్లారులేస్తే మొర్దెకైని ఇలా తిట్టేవాడు, హామానికి ఏంటి ఇలా ఊరేగిస్తున్నాడు అంటే ఎవరో చెప్పుంటారు, రాజు చెప్పాడంటే ఊరేగించమని. ఎందుకు? తెలిసింది కారణం. దేవుడు ఒక మనిషిని హెచ్చించేటప్పుడు ఎవ్వరూ ఆపరండి, ఎవరూ ఆపలేరు. ఒక వ్యక్తిని పైకి తీసుకుని వచ్చేటప్పుడు అతన్ని అడ్డుకునేది ఏది కూడా ఉండదు. ఇది నేను జీవితంలో చూశాను, అనేక మంది జీవితాల్లో కూడా చూశాను, నా జీవితంలో కూడా చూసుకున్నాను. ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో తృణీకారాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, అనారోగ్యాలు ఏవి కూడా నిన్న ఒక సేవకురాలిగా చేయకుండా ఆపలేకపోయాయి. తర్వాత విందుకు త్వరపెట్టి విందుకు తీసుకొని వచ్చారు. ఈరోజే కాదు, చాలాసార్లు ఎస్తేరు రాజుతో మాట్లాడింది నాకెంతో సవాలుగా ఉంటుంది. చూడండి 7వ అధ్యాయం 3వ వచనం చూడండి. రాజు దగ్గర ఎంత క్లుప్తంగా విన్నపం చేసిందో. 3వ వచనం, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజవైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపన బట్టి నా ప్రాణము, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురు కాక. ఎంత చిన్న ప్రార్థన! బైబిల్లో భక్తులందరూ చాలా చిన్న ప్రార్థనలు చేశారు. నా విజ్ఞాపన బట్టి నా ప్రాణం.
నా మనవిని బట్టి నా జనులు నాకు అనుగ్రహింపబడుదురుగాక. నేనును నా జనులు కూడా అమ్మబడిన వారం. మేము దాసులముగాను దాసురాండ్రముగా నమ్మబడిన ఎడల నేను మౌనముగా నుందును. ఏలయనగా మా విరోధిని తప్పించుకోవటానికి రాజువగు తమరిని శ్రమ పెట్టడం యుక్తం కాదు. ఎంత సింపుల్గా మాట్లాడింది. ఇలా చేశాడు హామాను, అలా చేశాడు, మా అన్నయ్యని ఇలా తిట్టేవాడు, మా నాన్నే మా అన్నయ్య, ఏమీ మాట్లాడలేదు. కాబట్టి ప్రార్థన చేయటానికి కూడా జ్ఞానం కావాలి. ఇలాంటి జ్ఞానం అనుగ్రహించండి ప్రభు అని నేను అడుగుతూ ఉంటాను. పిల్లలతో కూడా ఒక్కొక్కసారి చూడమ్మా ఎలాగ ప్రార్థించింది, ఎలాగ అడిగింది రాజుని. ఇలాంటి జ్ఞానం మనం తెచ్చుకోవాలి. గంటలు గంటలు కొలది మనం ప్రార్థన చేస్తాం, మంచిదే కాదని నేను అంటలేదు. కానీ ఎంత గట్టిగా, ఎంత సాలిడ్గా, ఎంత బలంగా 3-4 మాటల్లో రాజుకి విన్నపం చేసింది. ఆ జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. ఆ జ్ఞానం ఎలా వచ్చింది? దేవుడు ఎందుకు ఇచ్చారు? ఆమె ప్రార్థనా జీవితాన్ని బట్టి ఇచ్చారు. వెంటనే రాజు స్పందించాడు. ఎవరు నీ ప్రాణం, నీ ప్రజల ప్రాణం తీసేదెవరు? ఎవరంటే దుష్టుడైన ఈ హామాను అంది. ఆ తర్వాత మనందరికీ కూడా తెలుసు, హామాను తన ప్రాణాన్ని గురించి రాజుకి విన్నపం చేయటానికి నిలిచాడు ఎస్తేరు దగ్గర. నాకు ఈ పోర్షన్ చదివినప్పుడు అయ్యో హామాను పాపం అనిపిస్తుంది. తన ప్రాణం దగ్గరికి వచ్చేసరికి వాడికి ఎంత భయం వేసింది. కొన్ని లక్షల ప్రాణాలు తీయటానికి ఎంత సులువుగా ఒక ఆజ్ఞ రాయించేశాడు. తన ప్రాణం దగ్గరికి వచ్చేసరికి అంత తీపా. అన్ని లక్షల మంది స్త్రీలు పిల్లలతో సహా చంపేయచ్చు అనే ఆజ్ఞ ఇచ్చాడే. అప్పుడు అతనికి అర్థం కాలేదా? రేపు సైతానికి కూడా అదే మూడుతుంది. ఈ ప్రపంచంలో అనేక మందిని వాడు నాశనం చేస్తున్నాడు. కానీ 1000 ఏళ్ల పరిపాలన వచ్చేటప్పటికి వాణ్ణి ఆ పాతాళంలోనే బిలములో బంధిస్తారు. అది దైవజనులకు అందరికీ కూడా అత్యంత ఆనందకరమైన దినం అనుకుంటాను. నేను కూడా ఒకసారి చాలా సంవత్సరాల క్రితం వాడి శోధనలన్నీ కూడా భరించలేకన్నాను. ఊరే సైతానా, అసలు నీకు మారు మనసు వస్తే మాకు గొడవే లేదనిపించి. ఇంతమంది ప్రాణాలు వాడికి ఎంత సులువు అనిపించింది ఆ ప్రాణాలు తీయడం. వాడి ప్రాణం దగ్గరికి వచ్చేసరికి వాడికి ఎంత విపరీతమైన భయం వేసింది. ప్రపంచం కూడా అలాగే ఉంటుంది. ఎంతోమందిని ద్వేషిస్తారు, చంపేస్తారు, అంత చేస్తారు. కానీ వాళ్ళకి దగ్గరకు వచ్చేసరికి శిక్ష చాలా భయపడిపోతారు కదూ. ఇది లోకం అయిపోయింది. మొత్తానికి అదే ఉరికొయ్య మీద హామాను ఉరి తీశారు. ఆ తర్వాత చూడండి రాజుతో ఎంత చక్కగా మాట్లాడిందో. 3వ వచనం 8వ అధ్యాయం. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధంగా తలంచిన యోచుని వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతన్ని వేడుకనగా. 5వ వచనం చూడండి ఎలా వేడుకుందో. రాజువైన తమకు సమ్మతి అయిన ఎడల తమ దృష్టికి నేను దయపొందిన దాననై రాజువైన తమ ఎదుట ఈ సంగతి యుక్తంగా తోచిన ఎడల తమ దృష్టికి నేను ఇంపైన దాననైన ఎడల రాజువైన తమ సకల సంస్థానంలో ఉండు యూదులను నాశనము చేయవలనని హమ్మేదాత కుమారుడైన అగాగీయుడగు హామాను వ్రాయించిన తాకీదులను జరగకుండా మార్పు చేయమని అడిగింది. ఎస్తేరు జ్ఞానము కలిగిన స్త్రీ. ఎలా మాట్లాడాలో, ఎలాగా రాజు యొక్క మన్నన పొందాలో, ప్రశంస పొందాలో జ్ఞానయుక్తంగా మనవి చేసిన స్త్రీ. ఆమెలో ఉన్న ఆ గొప్ప గుణాన్ని బట్టి యూదులందరూ రక్షించబడ్డారు. రక్షించబడటమే కాదు, తమ విరోధుల మీద వాళ్ళు పగ తీర్చుకున్నారు. హామాను ఇల్లు మొద్దుకైకి వచ్చింది. హామాను స్థానం మొద్దుకైకి వచ్చింది. యూదులందరూ రక్షించబడ్డారు. దేవుడు తన్ను ఎందుకు రాణిగా చేశారో దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆ స్త్రీ నెరవేర్చగలిగింది. చివరిగా మన జీవితాల్లో
దేవుడు మనల్ని ఎందుకు రక్షించారు, ఎందుకు తన బిడ్డలుగా చేసుకున్నారు, ఈ ప్రపంచంలో మీ బంధువుల్లో మీరు ఒక్కరే ఉండగా మిమ్మల్నే ఎందుకు రక్షించారు. ఆయన యొక్క చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేర్చే శక్తిని, జ్ఞానమును, ప్రార్థనాత్మను, విధేయతను, సమస్త మంచి లక్షణాలు మనం కలిగి ఉండడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే స్తుతులు, మీకే మా ఆరాధన. మహాప్రభు మీకే వందనాలు. ఈ బైబిల్ గ్రంథం అంతటి కొరకు వందనాలు. ఇందులో మీరు దాచిన ఆణి ముత్యాల్లాంటి నీ భక్తులందరి కొరకు, స్త్రీల కొరకు కూడా మీకు వందనాలు. నాయనా, సమస్య రాకముందే దాని పరిష్కారం కూడా మాకు అనుగ్రహించే దేవా మీకు వందనాలు. ఎస్తేరుకి ఇచ్చిన ఆ విధేయత, ప్రార్థనా జీవితం, ఇదంతా కూడా ఎలా ప్రార్థించాలో, రాస్తే ఎలా మనవి చేయాలో సమస్తాన్ని కూడా మాకు మాదిరిగా ఉంచిన ప్రభా, ఈ యొక్క వాక్యాలు విన్న ప్రతి ఒక్కరూ గొప్ప ప్రార్థనాపరులుగా, రోషంతో భక్తి చేసేవాళ్ళుగా, తమను తాము రక్షించుకుంటూ ఇతరులను రక్షించే వ్యక్తులుగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తూ ఉన్నాను. అదే సమయంలో నాయన, ఈ భయంకరమైన ఈ తెగులు రాజ్యం వెళుతున్న ఈ దినాల్లో నీ బిడ్డలందరినీ కూడా కాపాడండి. ఆయా డ్యూటీస్లో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడండి. ఎవరికి ఈ రోగం రాకుండా సహాయం చేయండి. పోలీసు సిబ్బందిని కాపాడండి, వైద్య సిబ్బందిని కాపాడండి. ప్రతి విధమైన పనిలో నిమగ్నమై ఉన్న ప్రతి ఒక్కరి మీద మీ దయనుంచండి. దేశాలని రక్షించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని కూడా రక్షించండి. మా జిల్లాలను రక్షించండి ప్రభువా. అతి త్వరలోనే దీని నుండి ప్రతి ఒక్కరు కూడా విడుదల పొంది మరలా స్వేచ్ఛగా మిమ్మల్ని ఆరాధించుకునే దినాలు మీ యొక్క అనుగ్రహం చొప్పున దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయన, ఒకవేళ మీ రాకడ సన్నిహితంగా ఉన్నట్లయితే మీ రాకడ కొరకు సిద్ధపడే హృదయాలను అనుగ్రహించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి తోడైండి ఒక ఆశీర్వాదకరమైన ప్రార్థనా జీవితాల్లోనికి దేవుడు మనల్ని నడిపించునుగాక. దేవుడు మీతో ఉండునుగాక.